BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గూడూరులో నేత్రపరకంగా ప్రారంభమైన గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు, మంగళ వాయిద్యాలతో వైభవంగా జరిగిన పల్లకి సేవ, ఉజల్ సేవ కార్యక్రమాలు. గూడూరు పట్టణ సమీపంలోని చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, పలువురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. చిల్లకూరులో జాతీయ ఉపాధి హామీ 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం, పంచాయతీలో జరిపిన సామాజిక తనిఖీల్లో నిధులు దుర్వినియోగం అయిందన్న వామా పిడి శ్రీనివాసరావు. వైకాపా నాయకులు దాసు కుటుంబ సభ్యులను పరామర్శించిన నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, దాసు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ పరిధిలోని సముద్ర తీర ప్రాంతంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నట్లుగా అనేక చారిత్ర శాసనాలు ద్వారా మనకు తెలుస్తున్నాయి. ఇక వాకాడ మండలంలోని తిరుమూరు గ్రామంలో పరిసర ప్రాంతాల్లో కూడా వార్షిక వాణిజ్యాలు చేస్తూ వ్యాపారస్తులైన జైనులు, బౌద్ధులు కూడా వారి వారి పథాలను విస్తరించేలా కార్యక్రమంలో యొక్క శిథిలాలను కూడా ఈ ప్రాంతంలో మనకి ఇప్పటికీ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. తిరుమూరు గ్రామానికి సంబంధించి భారత పురావస్తు శాఖ వారి దగ్గర దేవాలయాలు ఉన్నట్లు 1952లో వారి రికార్డుల్లో నమోదైనట్లు ఆధారాలు ఉన్నాయి. గ్రామంలో ఉన్న శివాలయాలలో నిత్య పూజలు జరుగుతున్నాయి. కానీ విష్ణు దేవాలయం పూర్తిగా మహావృక్షాలతో కప్పబడి ఎన్నో సంవత్సరాల నుండి పూజలు జరగక మరుగున పడిన ఆనవాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే కోటమండలం పత్తకొట్న గ్రామంలో విష్ణు దేవాలయాలు అలనాటి పల్లవులు, చోళులు నిర్మించిన ఆనవాళ్లు మనకు ఉన్నాయి. ఇక అదేవిధంగా ఈ రోజు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే అక్కడ నుంచి కూడా శివాలయం మరమ్మతులు చేసి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైష్ణవ దేవాలయంలో పూర్తిగా శిథిలావస్థకు వచ్చిన కారణంగా ఎవరు కూడా ఆలయంలో పలికి ప్రవేశించకుండా కూడా భయపడుతున్నట్లుగా గ్రామ ప్రజలు తెలియజేశారు. పెద్ద నగరం కొత్తపాటు ఉంటేనా గోవింద అష్టానంద గోవింద. మండపాల్లో ఎంతమంది మహానుభావులు పూజ చేశారు. పేరు డాక్టర్ గోవింద సురేంద్ర, హిస్టోరియన్ మరియు స్థపతి. ప్రింట్ మీడియాలో నిన్న వచ్చిన వార్తను బేస్ చేసుకొని ఈరోజు ఈ తిరుపతి జిల్లా ఈ గూడూరు డివిజన్లో ఉన్న ఒక విష్ణాలయం, తిరుమూరు అనే గ్రామంలో విష్ణాలయం బయటపడినట్లు వార్తా కథనాల్లో చరిత్రకారులు, అధికారులు సంప్రదించ ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన సలహా సూచన ప్రకారం ఈరోజు నేను
గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అయితే తిరుమూరు వాస్తవంగా చారిత్రక గ్రామం. ఒకప్పుడు కోస్తా తీర ప్రాంత గ్రామాల్లో మన దక్షిణ కోరమాండల్ తీరంలో మల్లాం సమీపంలో అనేక గ్రామాలు ఎంతో చారిత్రక ప్రసిద్ధి పొందినవి. దానిలో భాగంగానే ఈ తిరుమూరులో ఉన్న శివాలయము, విష్ణాలయం కూడా మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ రికార్డుల్లో నమోదైంది. విష్ణాలయం చాలా శిథిలావస్థలో ఉంది. ప్రజెంట్ గ్రామం మధ్యలోనే విష్ణాలయం ఉంది. దాన్ని ఈరోజు చూడడం జరిగింది. విగ్రహం ప్రాచీనమైందా లేక ఆధునికమైందా అనేది పరిశోధించాల్సి ఉంది. విష్ణుమూర్తి విగ్రహము. ఈ విగ్రహానికి అయోధ్య బాలరాముని విగ్రహానికి పోలికలు లేవు. ఇది పూర్తిగా విష్ణాలయము. ఇదే గ్రామంలో కులోత్తంగ చోళుల కాలంలో శివాలయంలో ఒక శాసనం ఉన్నట్లు 1950లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రికార్డు చేశారు శాసనాన్ని. ప్రజెంట్ ఆ శాసనం మనకు దొరకలేదు. మేము వెతికాము కానీ ఆ శాసనం లభించలేదు. దాన్ని కూడా శాసనం కోసం పరిశోధించాలి. ఏదేమైనా గ్రామంలో ఈ తీర ప్రాంత గ్రామాల్లో ఒకప్పుడు చారిత్రక ఆనవాళ్ళు ఇంకా లభ్యమవుతూనే ఉన్నాయి. మన ప్రభుత్వ అధికారులు కానీ చరిత్ర ప్రేమికులు కానీ మన భారతదేశ వారసత్వ సంపదను నిలబెట్టుకోవాలంటే ఇలాంటి గ్రామాలను గుర్తించి ప్రాచీన దేవాలయాలను పునరుద్ధరించి కొంచెం దాని వైపు చూడాల్సిన అవసరం ఉంది. అలాగే మేము కొత్తపట్నం కూడా సందర్శించడం జరిగింది. కొత్తపట్నంలో కూడా విష్ణాలయము శిథిలావస్థకు చేరుకుంది. ఒకప్పుడు ఈ వ్యాపారస్తులు కానీ విదేశీయులు కానీ మన తీర ప్రాంతంకి వచ్చి వర్తక వాణిజ్యాలు జరుపుకుంటూ వాళ్ళు ఇచ్చిన దానాలు కృష్ణపట్నం పోర్టు దగ్గర కానీ ఇట్లాంటి చాలా గ్రామాల్లో దేవాలయాలు కట్టించారు. కొన్ని దేవాలయాలు ఇంకా శిథిలావస్థకు చేరుకున్నాయి. దాన్ని జీర్ణోద్ధరణ చేసి తిరుపతి జిల్లా కూడూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోదావదేవి ఉత్సవ విగ్రహానికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, ఉచల్ సేవ మరియు ప్రకార ఉత్సవ వైభవంగా నిర్వహించారు భక్తులు. ఇక శ్రీ గోదాదేవి పల్లకి సేవ మరియు ప్రత్యేక పూజలతో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 3.
చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెంలో కూడలి ప్రాంతంలో చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గూడూరు రూరల్ పోలీసుల సమాచారం మేరకు చెన్నై నుంచి నెల్లూరుకు వెళ్తున్న లారీ తిరుపతి నుండి కూడా నెల్లూరు వైపులకు వెళ్తున్న కారు పరంపరం ఓవర్ యాక్టివ్ చేసుకునే క్రమంలో లారీకి కారు తగులుతుంది. ఇక అదే గమనించిన లారీ డ్రైవర్ సుమారు 500 మీటర్ల మేర కారును ఈడ్చుకుంటూ వెళ్తూ ఉండడంతోనే సైనికులు గుర్తించి లారీని ఆపి కారును పక్కకు తీసివేశారు. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న 4 కుటుంబ సభ్యులు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. గూడూరు రూరల్ పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని 2023-2024 ఆర్థిక సంవత్సరంలో జరిగిన జాతీయ ఉపాధి హామీ పనుల్లో భారీ అవినీతి జరిగిందని, అందుకు అవినీతికి పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ను సస్పెండ్ చేసినట్లు డ్వామా పీడీ శ్రీనివాస్ తెలియజేశారు. అదేవిధంగా చిలుకూరు మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయ ప్రాంగణంలో డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్ అధ్యక్షతన జాతీయ ఉపాధి హామీ 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 16,000 కోట్ల 56 లక్షల రూపాయలను ఖర్చు చేశారని, అదేవిధంగా వాటిలో 2 కోట్ల 66 లక్షల డిఆర్పీలు కూడా పంచాయతీలో జరిపిన సామాజిక తనిఖీల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని గుర్తించారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ 9 లక్షల రూపాయలను రికవరీ చేసేందుకు ఆదేశాలను జారీ చేశామని, 1,28,000 రూపాయలు కూడా జరిమానా విధించామని తెలిపారు. ఇక ఈ అవినీతికి పాల్పడిన 16 మంది ఎస్ఎఫ్ఐలను, అదేవిధంగా ఇక 5 మందిని టీఏలను కూడా సస్పెండ్ చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్టీఏ పీడీ రమాదేవి, అదేవిధంగా క్వాలిటీ సెల్ డిఈ వేణుగోపాలరావు, అదేవిధంగా ఎంపీడీఓ పానుమూర్తిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వర్క్ లేదు, వాళ్ళకి చూపించాడు, పనే లేదు. 36 నాన్-ఫైనాన్షియల్ వచ్చాయి సార్. 37 గ్రామ సభలో బిల్లు పేమెంట్ వచ్చింది సార్. ఈరోజే జ్ఞానోదయం ఎందుకండి, గతంలో వాడు పొరపాట్లు చేస్తుంటే వీడే మండలంలో తీవు ఉండాలి కదా, ఎంపీలో ఈ ముండా కొడుకు తప్పులన్నీ చేస్తున్నారని ఎందుకు కంప్లైంట్ చేయలేదు గతంలో? మీ మండలానికి ఎంపీడీ కాలబడి ఉండాలని తెలుసు కదా, పోనీతో అతను కూడా కాలబడి ఉంటాడు ఏపీఓ. దీనికోసమే ఆయన ఆఫీసర్ మండలానికి. ఆయన చెప్పినారు ఏదో కొంతమంది డివైజర్ వేసి డబ్బులు తీసేసిన తర్వాత మా దృష్టి వచ్చిన తర్వాత అప్పుడు కలిగిస్తున్నాం. చిన్న అర్జీ ఇస్తే
ఎంక్వైరీ చేసి ఒక కూలివాడు కూడా ఫోన్ చేస్తున్నాడు దానికి. సార్ మా ఊర్లో మా ఏపీ పొరపాటు చేసి వెంటనే తరుగుతున్నారు. ఏపీకి ఎంక్వైరీకి వస్తున్నాడు, ఏపీఓ ఎంక్వైరీకి వస్తున్నాడు. నిజంగా కన్ఫర్మ్ అయితే వెంటనే మొత్తం దగ్గర తీసేస్తున్నా మొత్తం వాళ్ళు పెట్టాము. నేను వచ్చి 1 సంవత్సరంలో ఎంతమంది పైన యాక్షన్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తవారి పాడాము ఆమె మెత్తనని ఒక చెప్తే వెంటనే జరిగినాము. అందరినీ వచ్చి చూశారు, కూలోడు వరకు కలిసి చూశారు, మిషన్ వరకు ఆ జోలి కూడా పనిచేసినాం ఏం భయపడతావు? రౌడీనా? పనిచేస్తుంది. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ కూడా పనిచేసినారు. ఏం వాని ఇంట్లో నిచ్చేసారు పదవులన్నీ వాళ్ళ చేతులు ఏముంది? అట్లా క్వశ్చన్ కాదయ్యా. ఎవరు కూడా మండలంలో 16వ విడత సామాజిక తనిఖీ గత ఆర్థిక సంవత్సరానికి పూర్తి చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా వరకు బాధ్యులైన వాళ్ళు డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. మెజర్మెంట్ డీవియేషన్స్ ఎక్కువ ఉన్నదానికి బాధ్యులైనటువంటి టీఏ, బిఎఫ్టీ అండ్ జేఈస్ పైన సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే వేరియేషన్స్ ఎక్కువగా మస్టర్స్లో అట్లా ఉన్న చోట ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఉన్నది ఏమిరా అంటే దాదాపు ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకోలేకపోయారు. వర్క్ ఇచ్చారు, వేసేకరికి ఇచ్చారు, ఫీల్డ్ అసిస్టెంట్ల పైన ఆధారపడి చేసినట్టుగా భావించాల్సి వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా చాలా ఫెయిల్యూర్ అయిపోయినారు. టెక్నికల్ అసిస్టెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మండల్ లెవెల్ మిషనరీ అయినటువంటి ఆ స్థాయిలో ఎవరు కూడా ఫొటోస్ అన్నది డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో ప్రతి వారము టీఏలు పోతేనే మనం స్టేజెస్ ఫొటోస్ మెయింటైన్ చేయడానికి అవుతుంది. కాబట్టి ఇది ఫెయిల్యూర్ కాబట్టి టెక్నికల్గా బాధ్యులైన వారిపైన చర్య తీసుకోవడం జరిగింది. ఎఫ్ఎల్గా ఎవరైతే పూర్తిగా మాస్టర్స్లో మిగతా దాంతో బాధ్యులయ్యారో వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో ఒక 3-4 పంచాయతీలో చాలా సీవియర్ అలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఎంటైర్ అమౌంట్ రికవరీ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన అవసరం అనుకుంటే క్రిమినల్ కేసెస్ కూడా లాట్ చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని గంగదేవిపల్లి గ్రామానికి తిరుపతి జిల్లా వైఎస్ఎస్సీపీ అధ్యక్షులు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వచ్చారు. ఇటీవల వైకాపా నాయకులు దాసు హత్యకు గురైన మరణించిన విషయం తెలుసుకున్న రామ్ కుమార్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా దాసు హత్యకు గల కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. దాసు కుటుంబానికి కూడా ఎలాంటి సమయంలో కూడా ఆయన అందుబాటులో ఉంటానని భరోసా కల్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆయన వెంట సైదాపురం మండలం నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అప్పుడే మాట్లాడినాను.
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 వల్లీదేవ సేవా సమితి స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆడి కృతిక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ చిలుకూరి సాయి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామి వారికి పాలాభిషేకం చేశారు. పుష్పయాగం, అష్టోత్తర కలిశాభిషేకం, 108 కలిశాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్లంపర్తి శ్రీనివాసరెడ్డి దంపతులు ఉభయకర్తలుగా స్వామివారి శాంతి కళ్యాణ వైభవంగా జరిగింది. ఇక భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక అడికృతిక మహోత్సవానికి దూర ప్రాంతం నుంచి సైతం భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భానుస్వామి కాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూర శ్రీనివాసులు, అదేవిధంగా ఆలయ నిర్వహణ అధికారులు శశాంక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిట్టమూరులో ఉన్న తిరుగుడు మల్లం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మూలంగి సేవ కానీ, కళ్యాణోత్సవం కానీ ఇంత అద్భుతంగా ఈ యొక్క వాతావరణం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణం చూపించే విధంగా చైర్మన్ గారు, ఈఓ గారు సంయుక్తంగా ఇంత అద్భుతంగా చేయడం అనేది చాలా అరుదైన విషయం. వీరి కలయిక మనం చూసాను. నేను గతంలో కూడా 2-3 పర్యాలు ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు కూడా నిధుల కొరత అనేది ఇబ్బంది లేకుండా సొంత ఖర్చులతో కూడా చైర్మన్ గారు చాలా అద్భుతంగా చేయడం, సాయి కుమార్ రెడ్డి గారు చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఇదే ఒరవడి
కంటిన్యూగా కొనసాగాలని చెప్పి అందరి ఆలోచన. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క చల్లని దీవులు వీరికందరికీ ఉంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఎటువంటి రచ్చలు రావిళ్ళు లేకుండా ప్రశాంతమైన జీవితంలో అందరూ ఉండాలని చెప్పి సర్వే జన సుఖినో భవంతు అన్నట్టుగా మనసావాచ కర్మణ కోరుకుంటూ ఒక మంచి అవకాశం, మంచి దర్శన భాగ్యాన్ని కల్పించిన మా యొక్క ఆత్మీయ సోదరుడు చైర్మన్ గారికి, అదేవిధంగా ఈవో గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఓం నమః శివాయ. మన మల్లాం గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆడి కృత్తిక మహోత్సవం అనగా స్వామివారి జన్మ నక్షత్రం ఈరోజు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున అత్యధిక సంఖ్యలో మన రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి కూడా వచ్చిన భక్తులు మా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడ అటువంటి ఏర్పాట్లు కానిటువంటి ఇక్కడ ప్రత్యేకంగా ఈసారి 108 కలశాలతో అభిషేకము, పంచామృతాభిషేకము, పుష్పయాగం చేయడం జరిగింది. దీంతోపాటు శాంతి కళ్యాణం కూడా చేయడం జరుగుతుంది. ఇంతటువంటి అద్భుతమైన అవకాశాన్ని కలిగించిన నాకు ముఖ్యంగా మా గ్రామ ప్రజలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, అందరికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో నేను ఈ సంవత్సరం ఈ ఆడి కృత్తిక మహోత్సవాన్ని ఇంత వైభవంగా నిర్వహించినందుకు నాకు ఈ అవకాశం కలిగిన సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకి, మా సిబ్బందికి, ఈవో గారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. గూడూరులో నేత్రపరకంగా ప్రారంభమైన గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు, మంగళ వాయిద్యాలతో వైభవంగా జరిగిన పల్లకి సేవ, ఉజల్ సేవ కార్యక్రమాలు. గూడూరు పట్టణ సమీపంలోని చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, పలువురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. చిల్లకూరులో జాతీయ ఉపాధి హామీ 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం, పంచాయతీలో జరిపిన సామాజిక తనిఖీల్లో నిధులు దుర్వినియోగం అయిందన్న వామా పిడి శ్రీనివాసరావు. వైకాపా నాయకులు దాసు కుటుంబ సభ్యులను పరామర్శించిన నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, దాసు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తేనే BCI న్యూస్.